గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రేషనల్ నంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో 1.1 ఎక్సర్సైజ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వచ్చేసి 1.2 నుండి చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. రిప్రజెంట్ దీస్ నంబర్స్ ఆన్ ద నంబర్ లైన్ అన్నాడు. సో నంబర్ లైన్ పైన వాళ్ళు ఇచ్చినటువంటి నంబర్స్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, 9/7 అనేది ఇచ్చాడు. సో 9/7ని మన నంబర్ లైన్ పైన ఎట్లా రిప్రజెంట్ చేద్దాం అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఓకేనా? సో 9/7 కావాలి మనకి, అంతే కదా. సో నంబర్ లైన్ పైన మిడిల్లో వచ్చేసి 0 ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనల్ని రిప్రజెంట్ చేయమనింది 9/7 ప్లస్ 9/7 అంటే పాజిటివ్ నెంబర్ కాబట్టి సో 0ను పాజిటివ్ నెంబర్స్ తీసుకుందాం ఈ లైన్ పైన. ఓకేనా? సో ఇక్కడ 0 తీసుకుంటున్నా, స్టార్టింగ్ 0. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ 1 తీసుకుందాము. 0 1, కొంచెం ఇక్కడ 2 వరకు తీసుకుంటున్నాను నేను. 0 1 2 తీసుకున్నాను. సో ఇక్కడ మనకి డినామినేటర్లో ఏముంది, 7 ఉంది కదా. సో 7 ఉంది కాబట్టి 0/7 అని రాస్తున్నా. ఓకేనా? సో 0/7, 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7, ఇది 7/7. 7/7 అంటే ఏంటి, 1కి ఈక్వల్ కదా. సో ఇది 1. 7/7 అన్నా 1 అన్నా ఒకటే. నెక్స్ట్ 8/7, 9/7, 10/7, 11/7, 12/7, 13/7, ఇది 14/7. 14/7 అంటే 7 1 7 2 14 అంటే 2 అనేట్టే కదా. సో అంటే ఇక్కడ 0 1 2 అని తీసుకొని, సో ఇక్కడ డినామినేటర్లో 7 ఉంది కాబట్టి అన్ని డినామినేటర్లో 7 వచ్చేలాగా రాసుకోవాలి. 0/7, 1/7, 2/7, 3/7, 4/7 అలా రాసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం రిప్రజెంట్ చేయాలి, నెంబర్ లైన్ పైన 9/7ని రిప్రజెంట్ చేయాలి. సో 9/7 అనేది ఎక్కడ ఉంది, సో ఈ ప్లేస్. ఓకేనా? సో ఇది 9/7. ఓకే. సో నెక్స్ట్ -7/5. -7/5 అంటే ఇప్పుడు ఇచ్చిన నెంబర్ నెగిటివ్ నెంబర్ కదా. సో నెగిటివ్ నెంబర్ కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకుందాం 0. ఓకే, ఇటన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి రైట్ సైడ్, కానీ మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి తీసుకోవట్లేదు నెగిటివ్ నెంబర్స్. సో -7/5 అన్నాం కదా. సో డినామినేటర్లో 5 ఉంది కాబట్టి అన్నీ 5 వచ్చేలాగా రాసుకోవాలి. సో 0/5, -1/5, -2/5, -3/5, -4/5, -5/5. -5/5 అంటే దేనికి ఈక్వల్, 1 కదా. సో -1 అనమాట. 0 -1 అలా. ఓకే. సో 0 -1. నెక్స్ట్ -6/5, -7/5, -8/5, -8/5, -9/5, -10/5, -11/5, ఓకే, -12/5. సో ఇక్కడ దీని వాల్యూ ఎంత, -2. ఓకే, 0 -1 -2 అలా. ఓకే, నెక్స్ట్ -13/5, -14/5, -15/5 అంటే దీని వాల్యూ వచ్చేసి -3. 0 -1 -2 -3. ఓకే, డినామినేటర్లో 5 ఉంది కాబట్టి అన్నిటికీ కూడా డినామినేటర్ 5 వచ్చేలాగా రాసుకున్నాము. సో ఇప్పుడు మనం రిప్రజెంట్ చేయాల్సింది ఏంటి, -7/5 కదా. సో ఇక్కడ ఉంది, సో ఇది -7/5. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిప్రజెంట్ -2/13, 5/13, -9/13 ఆన్ ద నంబర్ లైన్. సో ఇది కూడా సేమ్ అలానే నంబర్ లైన్ తీసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. నంబర్ లైన్ డ్రా చేద్దాం. సో ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలి, నెగిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ 0 తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే, సో 0. సో ఇక్కడ వచ్చేసి డినామినేటర్లో 13 ఉంది కాబట్టి 0/13 అని తీసుకుంటున్నా. 0/13 లేకపోతే 0 తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్ 1/13, 2/13, 3/13, 4/13, 5/13, 6/13, 7/13, 8/13, 9/13, 10/13, 11/13, 12/13, ఇది 13/13. 13/13 అంటే 1 అనమాట.
ఓకేనా. 0 1కి మధ్యలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది వచ్చేసి నెగిటివ్ నెంబర్స్ కదా. సో -1/13, -2/13, -3/13, -4/13, -5/13, -6/13, -7/13, -8/13, -9/13, -10/13, 11/13, -12/13, -13/13 ఇక్కడ వరకు తీసుకుంటున్నా. సో -13/13 అంటే ఇది దేనికి ఈక్వల్? -1కి. ఓకే, 0 -1 0 1 అనమాట. సో ఇక్కడికి 1, ఇక్కడ -1 తీసుకున్నా. సో ఇప్పుడు మనం రిప్రజెంట్ చేయాల్సిన నెంబర్స్ ఏంటివేంటివో ఒకసారి చూడండి. -2/13. సో -2/13 అంటే ఇదే కదా. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి 5/13. 5/13 ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఏమి ఇచ్చారు? -9/13 ఈ నెంబర్. ఓకే, సో ఇలా రిప్రజెంట్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన డినామినేటర్ని బట్టి రాసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ 5 రేషనల్ నంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దెన్ 5/6 అన్నారు. సో 5/6 కన్నా తక్కువ ఉండేటువంటి 5 రేషనల్ నెంబర్స్ అనేవి రాయమన్నాడు. ఓకేనా. సో లెస్ దెన్ 5/6 అంటే 5 కన్నా తక్కువ ఉండేవి. 5 కన్నా తక్కువ అంటే 0 1 2 3 4. ఓకే, సో అవి రాద్దాం ఇక్కడ చూడండి. ద రేషనల్ నంబర్స్ విచ్ ఆర్ less than 5/6 is equal to. ఓకే, ఏమేమి ఉంటాయి? సో మనం నెగిటివ్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నా అంటే ఒక 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటున్నా, మిగతావి కొన్ని పాజిటివ్ నెంబర్స్. -1/6, -2/6, 0, 1/6, 2/6, 3/6, 4/6. ఓకే, సో దీంట్లో ఎనీ 5 అయినా తీసుకోవచ్చు. ఓకే, సో 4/6, 3/6, 2/6, 1/6, 0, -1/6, -2/6, ఇంకా నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా 5/6 కన్నా చిన్న నెంబర్సే కదా. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ 12 రేషనల్ నంబర్స్ బిట్వీన్ -1 and 2. -1కి అలానే 2కి మధ్యలో ఉండేటువంటి 12 రేషనల్ నెంబర్స్ రాయాలి మనం. సో -1కి 2కి మధ్యలో అంటే -1ని మనం ఎలా రాయొచ్చు? -12/12 అని రాయొచ్చు కదా. -12/12. అలానే 2ని ఏమని రాయొచ్చు? 24/12. అంతే కదా. 12 1s 12 2s 24, 12 1s 12. -1కి 2కి మధ్యలో అంటే ఇప్పుడు -12/12 నుండి 24/12 మధ్యలో చాలా రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో దాంట్లో ఎనీ 12 పిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం రాద్దాం చూడండి. The rational numbers between -1 and 2 are, ఫస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ రాద్దాం. -12/12, -11/12, -10/12, -9/12, -8/12, -7/12, -6/12. ఓకేనా. -5/12, -4/12, -3/12, -2/12, -1/12, 0, 1/12, 2/12 అలా రాస్తూనే ఉండాలి. 3/12 అప్ టు సో వన్. ఇక్కడ మధ్యలో రాయట్లేదు. 4/12, 5/12, 6/12 అవన్నీ వస్తాయి అప్ టు 24/12. ఓకేనా. సో ఇవన్నీ కూడా -1కి 2కి మధ్యలో ఉండేటువంటి రేషనల్ నెంబర్స్. సో ఇవన్నీ రాసినా సరిపోతుంది. వాళ్ళు 12 రేషనల్ నెంబర్స్ అన్నారు కాబట్టి దీంట్లో నుంచి ఏవైనా 12 పిక్ చేసుకుని అయినా రాయొచ్చు. ఓకేనా. సో అదే కదా, వీ కెన్ టేక్ ఎనీ 12 rational numbers from the above set. ఓకేనా. సో దీంతో 4th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.